అమరావతిలో నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భవనాల నిర్మాణాన్ని తొలి దశలోనే పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. నేలపాడు దగ్గర మంత్రుల కోసం బంగ్లాలను నిర్మిస్తున్నారు. 24 ఎకరాలలో 35 మంది మంత్రుల కుటుంబాల కోసం భవనాలు రెడీ చేస్తున్నారు. బీఎస్ఆర్ ఇన్ఫ్రా సంస్థ చేపట్టిన మినిస్టర్స్ బంగ్లాల నిర్మాణాలు వచ్చే ఏడాది మార్చి కల్లా పూర్తి చేస్తారు. మంత్రుల బంగ్లాల నిర్మాణాలపై మరింత సమాచారం మా ప్రతినిధి గాలి బంధిస్తారు. రాజధాని అమరావతిలోని నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా ప్రభుత్వ భవనాలకు సంబంధించిన పనులను మరింత త్వరితగతిన పూర్తి చేసే దిశ కూడా ప్రభుత్వం ఆదేశాలతోని ఆయా నిర్మాణ పనులకు సంబంధించి యుద్ధ ప్రాతిపదికన ముందుకి కొనసాగిస్తున్న పరిస్థితి మనకు కనబడుతుంది. ప్రస్తుతం నేను ఏదైతే ఏపీలో ఉన్న మంత్రులకు సంబంధించిన విల్లాల వద్ద ఉన్నాం, దానికి సంబంధించి కూడా విల్లాల సంబంధించిన పనులు చాలా సర్వేగంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించిన బంగ్లాల పనులు మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను నేలపాడు ప్రాంతం ఉన్నాం. నేలపాడు ఏదైతే హైకోర్టు ఇప్పుడు ఉందో, ప్రస్తుతం హైకోర్టు ఉన్న ప్లేస్ ఏదో ఉందో దానికి దగ్గర ప్రాంతంలో ఇందుకు సంబంధించిన భవనాలకు సంబంధించి కూడా పనులు సర్వేగంగా జరుగుతున్నాయి. ప్రధానంగా మంత్రులకు సంబంధించి చూసినట్టయితే మంత్రులకు సంబంధించి మొత్తం బంగ్లాలను నిర్మిస్తున్నారు. ఒక్కొక్క బంగ్లా దాదాపు 6000 చదరపు అడుగుల్లో కూడా నిర్మాణాలు చేపడుతున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం నేను ఉన్న మంత్రులకు సంబంధించిన బంగ్లాలను బీఎస్ఆర్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తుంది. ఈ మంత్రులకు సంబంధించిన బంగ్లాలే కాకుండా దీని దగ్గరలోనే ఏదైతే ఉందో న్యాయమూర్తులకు సంబంధించి కూడా బంగ్లాలు నిర్మిస్తున్నారు. దాన్ని కూడా బీఎస్ఆర్ ఇన్ఫ్రాటెక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్కే రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పింది. ఇందులో భాగంగానే ప్రస్తుతం మంత్రులకు సంబంధించిన బంగ్లాలు కూడా నిర్మిస్తూ ఉన్నారు. ప్రస్తుతం బంగ్లాలకు సంబంధించి ఒక మోడల్ విల్లాను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్రస్తుతం నేను చూపించేదే మోడల్ విల్లా. ఆ విల్లాకు సంబంధించి ఇప్పటికే నిర్మాణం పూర్తి చేసుకోవడం జరిగింది. మొత్తం బంగ్లాలకు సంబంధించి కూడా దాదాపు స్ట్రక్చర్ మొత్తం ఇప్పటికే పూర్తయిన పరిస్థితి మనకు కనపడుతుంది. అయితే స్ట్రక్చర్ పూర్తయిన నేపథ్యంలోని తొలిగా ఒక బంగ్లాను కూడా మోడల్ బంగ్లాని సిద్ధం చేశారు. ఈ మోడల్ బంగ్లాని సిద్ధం చేసిన తర్వాత లోపల ఇంటీరియర్ వర్క్స్ కూడా పూర్తి చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత మిగతా బంగ్లాలన్నీ కూడా అదే తరహాలోనే కూడా ఇంటీరియర్ వర్క్స్ కూడా కంప్లీట్ చేస్తుంది నిర్మాణ సంస్థ. ఇందులో భాగంగానే నేను మీకు చూపిస్తుంది మోడల్ బంగ్లా. ఇది ఖచ్చితంగా ఇదే డిజైన్తోని అన్ని బంగ్లాలకు సంబంధించి కూడా నిర్మాణం జరగబోతుంది. ప్రస్తుతం నిర్మాణ పనులు జరుగుతున్న నేపథ్యంలోని లోపలికి ఎవరిని ఎంట్రీ ఇవ్వట్లేదు. బయట నుంచే ఇందుకు సంబంధించి కూడా విజువల్స్ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఏదైతుందో విల్లా సంబంధించి మొత్తం 6000 చదరపు అడుగుల్లో విల్లా నిర్మాణం జరుగుతుంది. బ్యాక్ సైడ్ నుంచి కూడా మీకు చూపిస్తున్నాం విజువల్స్. అయితే ముందు నుంచి చూసినట్టయితే విల్లాకు సంబంధించి పూర్తి స్థాయిలోని 6000 చదరపు అడుగులో నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలోని ముందు భాగానికి సంబంధించి 2 సంబంధించిన గదులు కనబడుతున్నాయి. అవి ప్రత్యేకంగా చూసినట్టయితే ఆ గదులు ప్రత్యేకంగా సెక్యూరిటీ, దాంతోపాటు మంత్రికి సంబంధించిన సర్వెంట్స్ సహాయకుల కోసం ఇందుకు సంబంధించిన విల్లాకు సంబంధించి రూమ్ను ఏర్పాటు చేయడం జరిగింది. విల్లాకు సంబంధించి చూసినట్టయితే మొత్తం 4 ఫ్లోర్లో ఉంటున్నాయి. ఈ విల్లాలోని లోపల ఎంట్రీ అయ్యేందుకు ప్రత్యేకంగా కారిడార్ ఏర్పాటు చేశారు. వెనువెంటనే మంత్రికి సంబంధించిన కాన్వే లోపలికి వెళ్తుంది. మొత్తం 3 నుంచి 4 కార్లు కూడా ఇందులోని ఇక్కడ నిలిపేందుకు కూడా ఏర్పాట్లు చేశారు. అందుకోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసిన పరిస్థితి కనబడుతుంది. అంతేకాకుండా ఈ విల్లాకు సంబంధించి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఒక యూనిక్ డిజైన్తోనే విల్లాను నిర్మించారు. మోడర్న్ టెక్నాలజీని విల్లాను నిర్మించిన పరిస్థితి మనకి స్పష్టంగా కనబడుతుంది. ఇంకా దాంతోపాటు ప్రతి విల్లాకు సంబంధించి ప్రత్యేకంగా ఆ మంత్రికి సంబంధించిన ఆఫీసు ముందు భాగంలో ప్రత్యేకంగా ఆఫీస్ ఉంటుంది. అందులో పిఏ కోసం ప్రత్యేకంగా క్యాబిన్, దాంతోపాటు మంత్రి ఎవరైనా విజిటర్స్తో పాటు ఎవరైనా ప్రత్యేక వివిఐపీలతో కూర్చొని మాట్లాడేందుకు చిన్నపాటి కాన్ఫరెన్స్ హాల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత లోపల మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ తన కుటుంబ సభ్యుల నివాసాల కోసం ఏర్పాటు చేశారు. లోపల ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్కి అటాచ్గానే కిచెన్ ఉంటుంది. కింద భాగంలోనే 2 బెడ్రూమ్లు ఉంటాయి. ఆ తర్వాత
ఇది పూర్తి స్థాయిలోని ఇంటర్నల్గా లోపల నుంచి కూడా మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి పైన ఏదైతే మీకు వెనకాలనే కనిపిస్తున్న పైన భాగంలోని 2 బెడ్రూమ్లు, దాంతోపాటు ప్రైవేట్ రూము, దాంతోపాటు టీవీ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఒక యూనిక్ డిజైన్తోని ఎక్కడా లేని విధంగా మంత్రులకు ప్రత్యేక బంగ్లాలను కూడా ప్రస్తుతం అమరావతిలోని ఏపీ ప్రభుత్వం నిర్మిస్తుంది. ఇది పూర్తి స్థాయిలోని మోడర్న్ టెక్నాలజీతోని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ విల్లానే, ఈ మోడల్ విల్లానే కాకుండా ఇతర విల్లాలు కూడా ఇదే తరహాలోనే నిర్మించబోతున్నారు. దానికి సంబంధించి కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. మొత్తం నేనున్న ప్రదేశంలోని 24 ఎకరాల్లోని ఈ మంత్రులకు సంబంధించిన క్వార్టర్స్ను నిర్మిస్తూ ఉన్నారు. ఇందులో మొత్తం 35 బంగ్లాలను నిర్మిస్తూ ఉన్నారు. ఒక్కొక్క బంగ్లా 6,000 చదరపు అడుగుల్లో నిర్మిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్మాణ సంస్థలకు వచ్చే మార్చి కల్లా అన్ని పూర్తి చేయాలంటూ కూడా టార్గెట్ పెట్టిన నేపథ్యంలో దానికి అనుగుణంగానే నిర్మాణాలు జరుగుతున్నాయి. అయితే ఏడాది ఎక్కువగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిర్మాణ పనులకు ఆటంకం వచ్చిన నేపథ్యంలోని కొంతవరకు కూడా పనులు ముందుకు సాగేందుకు ఇబ్బందులు వచ్చినా సరే ప్రస్తుతం వర్షాలు తగ్గిన నేపథ్యంలో శరవేగంగా నిర్మాణ పనులు జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క బిల్డింగ్ సంబంధించిన స్ట్రక్చర్ వర్క్ మొత్తం పూర్తయింది. దీనికి సంబంధించిన సిమెంట్ వర్క్ పెండింగ్ అవ్వాల్సి ఉంది. దాన్ని కూడా త్వరితగతిన పూర్తి చేస్తున్నారు. ప్రతిరోజు ఈ భవనాలన్నిటికి సంబంధించి కూడా నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు వందలాది మంది కార్మికులు పనిచేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ మంత్రులకు సంబంధించిన బంగ్లాలన్నీ కూడా బిఎస్ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రాష్ట్ర ప్రభుత్వం అప్పచెప్పిన నేపథ్యంలో మొత్తం 35 బంగ్లాలను కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కూడా నిర్మాణాలు చేపట్టినట్టుగా తెలుస్తుంది. మొత్తం నేనున్న ఈ ప్రదేశం దగ్గరలోనే మంత్రుల బంగ్లాలకి కూతవేటి దూరంలోనే ఎమ్మెల్యేలకు సంబంధించిన క్వార్టర్స్ అటుపక్క ఉంటున్నాయి. దీని పక్కనే ఈ మంత్రులకు సంబంధించిన బంగ్లాలు పక్కనే న్యాయమూర్తులకు సంబంధించిన బంగ్లాలు కూడా నిర్మాణం జరుగుతుంది. ఇదే బంగ్లాలకు సంబంధించి మంత్రులకు సంబంధించిన బంగ్లాలు దగ్గరలోనే ఏదైతే ఉందో కోర్ క్యాపిటల్కి సంబంధించిన ఏరియా ఉంటుంది. అక్కడ కూడా గవర్నమెంట్ కాంప్లెక్స్లు, దాంతోపాటు ఐకానిక్ టవర్లకు సంబంధించిన నిర్మాణం సర్వేగా జరుగుతుంది. అంటే ఓవరాల్గా అమరావతి రాజధానిలోని నిర్మాణ పనులు ఎక్కడా ఆటంకం కలగట్లేదు. పూర్తి స్థాయిలో శరవేగంగా నిర్మాణాల పనులు జరుగుతానికి ఉదాహరణగా ప్రస్తుతం మంత్రుల బంగ్లాలు మనకు కనబడుతున్నాయి. ఇప్పటికే మోడల్ బంగ్లాలను సిద్ధం చేసిన నిర్మాణ సంస్థ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం పొందిన తర్వాత ఇతర బంగ్లా నిర్మాణాలన్నీ కూడా ఇదే తరహాలోనే డిజైన్ చేయబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఇది అమరావతిలోని మంత్రులకు సంబంధించిన బంగ్లాలకు సంబంధించిన నిర్మాణ పనులకు సంబంధించిన అప్డేట్. కెమెరా పర్సన్ రంగాతో గాలిబ్ షాన్, సిటీ 24/7 అమరావతి.